ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా సో దట్ టు గెట్ లీగల్ ప్రొటెక్షన్ ఫర్ ఇట్, దానికి ఒక చట్టబద్ధత కల్పింపచేయబడే విధంగా మరి కేంద్ర ప్రభుత్వానికి 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా ప్రతిపాదించటం. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దాదాపు 4 మాసాలు గడుస్తుంది, ఇంతవరకు దానిపై నిర్ణయం తీసుకోలేక నాంచివేత ధోరణి అవలంబించడంతో మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ అనేది అటు హైకోర్టు తీర్పనే కాకుండా అదర్వైజ్ ఆల్సో స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం కావడంతో మన కేంద్రం నుండి రావాల్సిన నిధుల విడుదల జాప్యం అవుతుందన్నటువంటి ఒక భావనతో మరి శాసనసభలో ఆమోదింపజేయబడ్డటువంటి ఒక బిల్లుకు మరి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరిగిందో దాన్ని కూడా మరి అమలుకు రాకుంటే ఏదైతుందో అడ్డుకునే విధంగా మరి తిరిగి గవర్నర్ గారు కేంద్ర హోంశాఖకు నివేదించటం, ఒక విధంగా రాష్ట్రంలో వీళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాల వారిని అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ పాలకపక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో శాసనసభలో ఎప్పుడైతే బిల్లు చర్చకు వచ్చిందో వారు దానికి అనుగుణంగా మరి బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. మరి అదే కేంద్రానికి పోయే వరకు ఏదైతుందో మరి వాళ్ళ ద్వంద్వ నీతి 2-4 ధోరణి అంటారు కదా, వీళ్ళ రాష్ట్రంలో ఏదైతుందో ఇక్కడ ప్రతిపాదించబడ్డటువంటి యొక్క 42% రిజర్వేషన్ కల్పనకు ఆమోదం తెలిపి కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చేటువంటి యొక్క మరి బాధ్యత నిర్వర్తించకుండా నాంచివేత ధోరణి అవలంబించటం బీజేపీ యొక్క నిజరూపం